రీసెంట్గా ఇండియా అండ్ చైనా మధ్య చాలా కంపారిజన్ నడుస్తుంది, స్పెసిఫిక్గా టెక్నాలజికల్గా. చైనా ట్రైన్స్ అండ్ ఇండియన్ ట్రైన్స్ని కంపేర్ చేయడం, అలాగే చైనాలో లివింగ్ స్టాండర్డ్ని ఇండియాలో లివింగ్ స్టాండర్డ్తో కంపేర్ చేయడం. రెండు దేశాలు ఒకే పొజిషన్ నుంచి స్టార్ట్ అయ్యాయి. 1950లో రెండు దేశాల ఎకానమీ ఒకే విధంగా ఉంది. ఇప్పుడు చైనా ఎకానమీ $19.53 ట్రిలియన్. ఇండియాది ఇందులో 1/3 కూడా లేదు. చైనా ముందుకెళ్ళడానికి అండ్ మనం ఎందుకు వెనకబడ్డామో తెలుసా? ఎడ్యుకేషన్, ముఖ్యంగా ఇంజనీరింగ్. మనం ఎప్పుడు దీని గురించి మాట్లాడుకున్నా సరే మొదట గుర్తొచ్చే కంట్రీ ఇండియా. ఎందుకంటే ఇండియన్స్ అంటే ఇంజనీర్స్ అండ్ ఇంజనీర్స్ అంటే ఇండియన్స్. ఇది ఒకటి ఉంది. బట్ యాక్చువల్గా మనకంటే ఇంజనీర్స్ని చైనా ప్రొడ్యూస్ చేస్తుంది. ఎస్, ఇండియాలో బ్రిలియంట్ మైండ్స్ అయితే ఉన్నాయి. బట్ ప్రపంచంలో GPT-4 అని, క్లాడ్ అని, జెమినీ అని ఇలాంటి ఏఐ మోడల్స్కి కాంపిటీటర్ చైనాలో ఉంది. అండ్ దాని పేరు DeepSeek V2. బట్ ఇండియాకి మాత్రం అలాంటిది ఒకటి కూడా లేదు. ఎస్, మన ఇండియాలో కూడా ఏఐలు బిల్డ్ అవుతున్నాయి, కానీ వాటిని మనం DeepSeek V2, GPT-4, క్లాడ్ అండ్ జెమినీ లాంటి వాటితో కంపేర్ చేయలేం. రీజన్, రెండు కంట్రీస్లో ఇంజనీర్స్ తయారవుతున్నారు. బట్ ఒక కంట్రీలో స్కిల్స్ అండ్ ప్రాక్టికల్ వర్క్ మీద ఫోకస్ చేస్తే ఇంకొక కంట్రీలో థియరియాటికల్ నాలెడ్జ్ అండ్ మార్క్స్ బేస్డ్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేశారు. యూసీ ఇక్కడ నేనేమి ఇండియాని తక్కువ చేసి మాట్లాడడంలా, లేదా చైనానే ఎక్కువ చేసి మాట్లాడడంలా. అండ్ మీకు తెలుసు చైనా విషయంలో ట్రోల్ చేయడానికి నాకంటే ముందు ఎవ్వడూ ఉండడని. బట్ అలానే ప్రతిదాన్ని మనం క్రిటిసైజ్ చేయకూడదు. ఎక్కడ మెచ్చుకోవాలో అక్కడ వరకే మెచ్చుకోవాలి. అక్కడ మెచ్చుకోవాలని చూసి ఇక్కడ వాళ్ళని తిట్టడం కాదు. మెచ్చుకోవాలి, ఇక్కడ వాళ్ళని సరి చేసుకోమని చెప్పాలి. యూసీ ఇటు చైనా అండ్ ఇండియా పెద్ద నెంబర్స్లో ఇంజనీర్స్